హలో. అనిత ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గర ఉన్నానే. ఏంటి ఇంకా ఇంటి దగ్గర ఉన్నావా? అవును. మనం షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం కదే. అవును కదా, మర్చిపోయాను, సారీ. త్వరగా రెడీ అవ్వు. ఓకే, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సరే 5 minutesలో వస్తా. షాపింగ్ అంటుంది, శారీ బాగానే ఉంది కదా. సరే. ఏంటి ఇల్లంతా ఎంత దుమ్ముగా ఉంది? ఈ పన్నోడు ఉన్నాడే, వీడిని పనులు చేయమంటే పడుకుంటున్నాడు. షట్. అవును, పడుకున్నాడా పోయాడా? ఒకసారి చెక్ చేద్దాం. శ్వాస రావట్లేదు, పోయాడేమో. ఓ మై గాడ్, ఇప్పుడు ఇటు పోతే ఎలా? నెక్స్ట్ మంత్ నా కూతురు పెళ్ళుందే, ఇవన్నీ నేను ఎలా చేయాలి? వామ్మో, ఇప్పుడే చావాలా ఈడు చచ్చినోడు. చిచ్చి. సరే ఒకసారి లేపుదాం. ఒరే నాని, అరే నాని, ఒరే నాని. అమ్మగారు చెప్పండి. అమ్మగారు అమ్మగారు అట్లే రా, ఇటున్నారా? సారీ అమ్మగారు. ఏం చేస్తున్నావురా? ఇల్లంతా క్లీన్ చేయమంటే. అంటే అమ్మగారు క్లీన్ చేస్తూ ఉన్నాను అమ్మగారు. పడుకుండిపోయావా? నిద్ర పట్టేసింది. నిన్ను పెట్టుకున్నాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. సర్లే కానీ ఇల్లంతా క్లీన్ చేసి ఉండు, నేను షాపింగ్కి వెళ్ళొస్తా. షాపింగ్కా? ఏరా ఏదో కాశ్మీర్కి వెళ్ళినట్టు అంత రియాక్ట్ అయ్యా? నేను కూడా వస్తాను అమ్మగారు షాపింగ్కి. షాపింగ్కా? నువ్వెందుకు రా, నేను వెళ్ళొచ్చేస్తా. పర్లే అమ్మగారు, ఒకసారి వస్తాను. కార్లో ప్లేస్ లేదురా. పర్లే అమ్మగారు, డిక్కీలో కూర్చుంటాను అమ్మగారు. డిక్కీలో మా బ్యాగ్సే సరిపోవురా. బ్యాగ్స్ ఒళ్ళో పెట్టి కూర్చుంటాను అమ్మగారు. నువ్వు ఉండరా, నేను తెస్తాను కదా నీకు. అమ్మగారు ఒకసారి వస్తాను అమ్మగారు. నేను తెస్తా, మంచి షర్ట్ తెస్తా. తెచ్చారండి ముందుసారి షర్ట్, ఎలా ఉంది చూడండి. దానికి రా, బయటికి వేసుకుని వెళ్తే హీరో అంటారు తెలుసా? హీరో కాకపోతే జీరో అంటున్నారండి. బాబోయ్, నేను తెస్తాను, ఉండరా నీకు. పర్లే అమ్మగారు, వస్తాను అమ్మగారు. ఉండరా బాబు, నేను తీసుకొస్తాను నీకు. అమ్మగారు బాగా కుళ్ళు ఎక్కువ, ఇవిడికి తీసుకెళ్ళమంటే అరిగిపోతున్నారు. ఏంటి ఈయన ఇంకా అకౌంట్లో మనీ వేయలేదు? షాపింగ్కి వెళ్ళాలి కదా, నేను లేట్ అయిపోతుంది. మెసేజ్ చేద్దాం, అకౌంట్లో మనీ పంపించండి తొందరగా, అర్జెంట్. ఈ టైంలో ఫోన్ ఎవరు? అబ్బా, ఎవరు ఎత్తి మాట్లాడదాం. హలో. మేడం, దిస్ ఇస్ అనిత. అవును. అదే మేడం. ఆగండి, మీరేం చెప్తారో నాకు అర్థమైంది. మీరేం చెప్పినా వినే ఓపిక నాకు లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. చాలా పనులు వినండి. సరే చెప్పండి మేడం. నేను మీ బిజినెస్ పర్పస్ మీద కాల్ చేశాను మేడం. బిజినెసా? సరే చెప్పండి. అదే మేడం, మీ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా మేడం. ఓ ప్రాఫిట్సా? మాకు మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాయా? అది కాదు, నాకు తెలుసు. ఎవ్రీ టైం మాకు ఇలా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. అయ్యో అది కాదు మేడం, మరి ప్రాఫిట్స్ పోయాయని చెప్పడానికి కాల్ చేశాను. మీ కంపెనీ పడిపోయింది మేడం. పడిపోయిందా? మీ షేర్స్ అన్ని పోయాయి. మీరు చాలా లాస్ లో ఉన్నారు మేడం. ఏంటి నిజమా? మీరే ఇంకా మాకు 50 lakhs పే చేయాలి. చాలా తక్కువ టైం ఉంది మేడం, త్వరగా పే చేయాలి మేడం. సరే మేడం, థ్యాంక్ యూ. మేడం హలో. అదేంటది ఇంత సడన్ షాక్? 50 lakhs లాసా? ఓ మై గాడ్, ఏం చేయాలి నేను? నెక్స్ట్ మంత్ నా కూతురు పెళ్ళుందే, ఇవన్నీ నేను ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, నాకు మనీ సరిపోదు. అయ్యయ్యో, నాకేం అర్థం కావట్లేదు. అంత అమౌంట్ ఇప్పుడు నేను ఎలా అరేంజ్ చేయాలి? ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు నాకు. అవును, నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? నా దగ్గర చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సింగర్స్, పొలిటీషియన్స్, డాన్సర్స్, ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి హెల్ప్ అడిగితే వాళ్ళే చేస్తారు. ఈ మాత్రం దానికి నేను ఎంత టెన్షన్ పడుతున్నాను ఎందుకు? వాళ్ళందరినీ పిలుద్దాం. ఒరే నాని. అమ్మగారు. ఏంట్రా, నీకేమైనా చూడా? 2 సార్లు పిలిస్తే పలుకుతావు. అంటే క్లీన్ చేస్తాను అమ్మగారు. సర్లే కానీ రోజు మన ఇంటికి పెద్ద గెస్ట్లు వస్తున్నారు తెలుసా? పెద్ద గెస్ట్స్ అంటే మన ఇంట్లో చెల్లెళ్ళు కదండి, ఎలా పడతారండి అందులోని? ఇలాంటి కుళ్ళపైన పంచలేసాం అనుకో, శాలరీ వచ్చేసి చెన్నీళ్ళు కదని చెప్తున్నాను. నాకెందుకు కానీ, వాళ్ళు వస్తారు, గెస్ట్లు రిసీవ్ చేసుకో సరేనా? ఇల్లంతా తలతలా మెరిసిపోవాలి. అద్దం తీసుకొచ్చి పెడదాం మేడం. నీ ముఖం చూసుకో అందులో. సర్లే, వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకో, నేను లోపల ఉంటాను, నాకు చిన్న పని ఉంది. ఓకే అలాగే. అయ్యో, ఏసీ వస్తారు. అమ్మగారు. ఏంట్రా? ఆయన వచ్చారండి. ఆయన అంటే ఎవర్రా? ఆయన వచ్చారండి, ఒకసారి. ఆయన పేరు లేదా? పేరు తిరగట్లేదు అమ్మగారు, ఒకసారి రండి. సరే పద. ఏసయ్యా, మీరా? లోపలికి రండి. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా. మీరు ఫస్ట్ ప్లేస్లో కూర్చోండి.
ఒరే నాని, అమ్మగారు ఏసై వచ్చారు, చూసుకోరా. అలాగే అమ్మగారు. ఓకేనా? అయ్యి బాబు ఏసీ వచ్చారు, ఇంకా నా పనులు ఏమి అవ్వలేదు, త్వరగా క్లీన్ చేసుకోండి. తలుపు మోగుతుందండి అబ్బా. ఎవరండి మీరు? మీ అమ్మగారు లేరా? మా అమ్మగారు లోపన్నారు. మీరెవరు? మీ అమ్మగారిని నాకేరా. అంటావేంట్రా? అసలు నువ్వెవడవరా? నన్ను హీరో అంటారా? హీరోవా? ఈ షర్ట్ ఎవడిదిరా? ఈ ప్యాంట్ ఎవడిదిరా? ఆ చెప్పులు ఎవడిరా? నువ్వు చూసి ఉండోలేరా, పెద్ద పెద్ద మూవీస్ చేస్తూ ఉంటాను నేను. పెద్ద పెద్ద మూవీస్ మా ఇంట్లో ఉన్న చిన్న టీవీ, సో పట్టదండి అందులో. నువ్వు ఇంటి పనోళ్ళలో ఉన్నావు ఏంట్రా? పనోడే చూస్తుంటే అర్థమవుతుందిలే. మీ మీరు అమ్మ చూస్తుంటే తెలుస్తుంది, అడుక్కుండేవాడని. హీరోని పట్టుకుని అడుక్కున్నాడు అంటున్నావు. అడుక్కుండేవాడే రా బాబు, నువ్వు హీరో గడ కాదు. మీ అమ్మగారిని కాకేరా? మా అమ్మగారితో కాదు, ఫస్ట్ నాతో డీల్ చేయి. అనిత, అమ్మగారిని కాకెత్తారా? అనిత, అమ్మగారిని కాకెత్తారా? రే రే, ఏంటి అక్కడ గోలా? అంటే అమ్మగారు ఎవడో అడుక్కున్నాడు ఇంట్లోకి వచ్చేస్తాడండి బాబు, ఎంత ఆపినా ఆగితే లేదు. షట్, పొద్దు పొద్దున్నే అడుక్కునే వాళ్ళు చూడండి బాబు, ఎంత ఆపినా ఆగితే లేదాడు. ఏ హీరో మీరా? ఎలా ఉన్నావు? హాయ్ పక్కన పెట్టు. మీ ఇంటి పిలిపించి మీ పనోడితో నన్ను అవమానిస్తావా? అయ్యయ్యో సారీ, వాడు మా పనోడు, వాడికి ఏం తెలియదు, కొంచెం తలతిక్కలోడాడు. నువ్వు లోపలికి రా. గొప్ప అయినా అడుక్కున్నాడు తీసుకొచ్చి హీరో అంటది. నువ్వు ఈ ప్లేస్లో కూర్చో. ఏంటి హీరో ఏంటి? నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి. సరే ఉండు. ఎస్ఐయా, మీరు కొంచెం లెగిసి ఇక్కడికి వచ్చుంటారా? సరే కూర్చో. రే రే, హీరో వచ్చారు, జాగ్రత్తగా చూసుకో సరేనా? అలాగే అమ్మ, చూసుకుంటాను. పని చేసుకోవాలి ఏంటి? ఇందాక మీరు హీరో అన్నారు కదండి, అంటే మీరు ఏమనుకోండి, ఫీజుకి ఏంటండి ఏదో రాసినట్టున్నారు? ఇది ఒక మేకప్ లాంటిదిరా. మేకప్ అంటే? దీన్ని ఫౌండేషన్ అంటారు. ఏం చేసినా? ఫౌండేషన్ అంటే హీరోలు రాసుకుంటారు. నీకు తెలియదు లేరా పనోడా? ఒకసారి ముట్టుకుంటాను. ముట్టుకోకూడదు, చాలా కాస్ట్లీ ఇది. ఒకసారి ముట్టుకోకూడదు అంటే ఏంటిది? ముగ్గురు రాసుకొచ్చి ఫౌండేషన్ అంటావా? ఒరే ముగ్గు కట్ట కాదురా, దాన్ని ఫౌండేషన్ అంటారు. ముగ్గే ఇది. ముగ్గు కాదురా అంటేనే ముగ్గేంటి బాబు ఇది? ఫౌండేషన్ అంటారా దీన్ని. ప్యాంటు. ప్యాంట్ మీద చేస్తున్నా, చాలా కాస్ట్లీ ప్యాంట్ ఇది. ఈ ప్యాంట్ ఎక్కడో చూసానండి. ఏ మాత్రం ఉంటుందండి ఈ ప్యాంటు? ఓ 5K ఉంటుంది ఇది. 5K అంటే ఎంతండి? ఒక 5,000 ఉంటుందిరా. 5,000? నేను అంత షాక్ అవుతున్నా. 5,000 అండి ప్యాంటు? అవునరా పనోడా. మీరు ఏమనుకుంటో మాట అంటానండి. చెప్పరా. ఇదే ప్యాంటు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సండే మార్కెట్లో 150 రూపాయలు కొన్నానండి. నువ్వు 150 రూపాయలు వేసుకుంటావురా? లేదు, అదే ప్యాంట్. ఇంకో విషయం ఉందని చెప్తే నాగండి. చెప్పు. అంటే మొన్న దాకా వాడానండి, బాగా లూజ్ ఉందని చెప్పి ఆ చివరిని పడిస్తానండి. కొంపదీసి నేను వేసుకుని వస్తానంటావేంటి? అదే ప్యాంట్ ఇది, మీరే తీసుకున్నారు. ట్రెండ్స్ లో కొన్నాను రా బాబు ఇది. లేదు లేదు, ఆ ప్యాంటే అది, నాకు బాగా గుర్తు. ఆ ప్యాంటే, అలాగే. ఆ ప్యాంట్ దొబ్బేశారు మీరు. బా మళ్ళా తలుపు మోగుతుంది. ఎవరండి మీరు? అనిత ఉన్నారా? అమ్మగారు లోపల ఉన్నారు. మీరెవరు? అమ్మగారు లోపల ఇంటి పనుడు అనమాట. తప్పుకో. ఏంటి సొంత ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి నేను వచ్చాను, నన్ను ఆపుతున్నావు ఏంట్రా నువ్వు? అమ్మగారు ఫ్రెండ్ అండి మీరు? ఎప్పుడు చూడలేదండి. సింగర్ రా నేను. అయ్యి బాబు మీరు సింగర్ అండి? అవును, రీసెంట్ గా ఒక సాంగ్ పాడని విన్నావా? ట్రెండ్ అవుతుంది బాగా. ఏం వినలేదండి. ఈసారి విను. అలాగే. సరే కానీ మీ అమ్మగారిని తీసుకురా. అమ్మగారు ఒకసారి. అమ్మగారు అమ్మగారు ఏంట్రా? అదేనండి, ఆవిడ ఏదో పాడతారంట, అది ఇంకా ఏదో చెప్పారండి ఇప్పుడే మర్చి. చెప్పు చెప్పు, ఎవరు? అదండి పాడతారంట పాటలు అవి. సింగర్ నా ఫ్రెండ్ ఆశ. అవునండి. ఓ వావ్. ఏ ఆశ, హాయ్. హాయ్ పక్కన పెట్టే. వీడెవడే ఒకటేనా? వాడు లోపలికి రానివ్వట్లేదు. వాడు మా పన్నోడు లేవను. పన్నోడైతే మాత్రం పెత్తనమంతా వాడిదే. సర్లే, నువ్వేం పట్టించుకోకరా, లోపలికి రా. ఏంటో ఇలాంటి హైటెక్ పనులు పెట్టుకోకు. నువ్వు ఇక్కడ కూర్చో. ఏంటి 3rd ప్లేసా? ఇంత ఫేమస్ సింగర్ని నీ ఫ్రెండ్ అయి ఉంటే నాకు 3rd ప్లేస్ ఇస్తావా? అట్లీస్ట్ 1st ప్లేస్ ఇవ్వకపోయినా పర్లేదు, 2nd ప్లేస్ అన్న ఇవ్వే బాబు. సరే మళ్ళీ. ఎస్ఐయా, మీరు కొంచెం లెగ్స్ ఇక్కడ కూర్చుంటారా? కూర్చోవే. రే రే, సింగర్ జాగ్రత్తగా చూసుకో. అలాగే నేను చూసుకుంటాను అమ్మగారు, మీరు వెళ్ళండి. నీ మీదే నా భయం రా, ఏం చేస్తావా? నేను చూసుకుంటాను అమ్మగారు, మీరు వెళ్ళండి. అమ్మగారు అమ్మగారు చెప్పరా. ఇందాక మీరు సింగర్ అన్నారు కదండి? అవును, నాకు కూడా కొంచెం లైట్గా సింగింగ్ వచ్చండి. అవునా? అవునండి. మీ అంత కాకపోయినా చిన్న చిన్నగా పాడుతూ ఉంటాను. ఏంటి నువ్వు పాడతావా? అవునండి. ఓకే. ఏమన్నా మీ దాంట్లో నాకు చిన్న అవకాశం ఇస్తారండి?
అవకాశమా? ముందు నువ్వు పాడు. పాడమంటారండి అయితే? సరే పాడు. గొంతు సర్దుకుంటున్నాడు ఏదో పెద్ద పాడుతున్నాను, ఫీల్ పాడుతున్నాను. సరే పాడు. ఎన్నియాలి 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 బాబోయ్. ఎన్నియాలి ఎన్నియాలి అరే, అరే, ఆపురా. ఎన్నియాలి 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 అనిత. ఎన్నియాలి 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 ఎన్నియాలి. ఆగాగు మనిషి, ఏమైందిరా నీకు? ఎవడు పోయాడని అంత గట్టిగా అరిచో? అంటే అమ్మగారు చిన్న అవకాశం ఇచ్చారండి. వీళ్ళంతా నా అభిమానులండి. బాబోయ్, వీళ్ళంతా నీ అభిమానులా? సింగర్ని అయిపోయాను, పెద్ద సింగర్ని అయిపోయాను. అయ్యో బాబాయ్, నువ్వు సింగరా? వీళ్ళందరూ విన్నారంటే ఒక్కసారిగా చచ్చిపోతారు తెలుసా? వీళ్ళందరూ అభిమానులు, సింగర్ అయిపోయానండి, పెద్ద సింగర్. నువ్వు సింగర్? ఒకసారి నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను. ఏంటనిత బాబు, పాడతానని అడిగాడని పాడమన్నాను. ఇలా మమ్మల్ని పైకి పంపిస్తాడు అనుకోలేదు. సారీ. ఇంత కష్టపడి వస్తే ఇలా వీడితో పట్టించుకోకు. సర్లే. చెప్పాను కదా, ఎవరి దగ్గర అలా ఉండాలో డీసెంట్ గా బిహేవ్ చేయి. చేసాను, నా పరువు తీయకు. చిన్న అవకాశం ఇస్తానంటే నర్మయ్. అలాగే ఏంటో. ఏంటబ్బా మళ్ళా తలుపు మోగుతుంది? ఎవరండి మీరు? అనిత ఉన్నదా? అమ్మగారు లోపల ఉన్నారు. మీరు ఎవరండి? నేనెవరంటావేంటి? మెడలో కండువా, వెనకాల జనాన్ని చూస్తుంటే అర్థమవుతలేదా నేను ఎమ్మెల్యే అని? ఎమ్మెల్యే అండి మీరు? వెనకాల అంతా ఎవరండి? వార్డు మెంబర్స్. వార్డు మెంబర్లు అండి. అందుకని మీకన్నా చిన్నగా ఉన్నారు. ఇంతకీ నువ్వెవరు? ఈ ఇంటి పనోడండి. ఆహా, ఇంటి పన్నోడువా? నేనెవరో తెలీదా నీకు? తెలియదు అమ్మగారు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తెలుసా నీకు? 5 సంవత్సరాలు సారా? ఏమొస్తుందండి? నీకు అసలు ఇంతకీ ఓటు హక్కు ఉందా లేదా? ఓటు ఉందండి. దాన్నే ఎలక్షన్స్ అంటారు 5 సంవత్సరాలు. ఓహో, ఎలక్షన్స్ అయ్యండి, వస్తాయండి. అయినని నేను బోల్డ్ కట్అవుట్లో ఉంటాను. ఎప్పుడు నన్ను చూడలేదా నువ్వు? చూడలేదండి. అంటే ఒక రోజు ఉంటాయండి, తర్వాత రోజు ఇంక ఉండవండి ఫ్లెక్సీలు అన్నీ. అందుకే ఎక్కడ మిమ్మల్ని చూసున్నాను. పోలే కానీ ఇంత డిస్కషన్ చేస్తున్నా కానీ ముందు గౌరవం లేకుండా బయట నుంచి పెడతాం. ముందు మీ అమ్మగారిని పిలు. అలా అమ్మగారు పిలుస్తున్నాను. అమ్మగారు మళ్ళీ ఎవరు వచ్చారు? అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారంట, ఫ్లెక్సీలు గట్రా ఫోటోలు గట్రా వేసుకుంటారంటండి. రే 5 సంవత్సరాలకు వచ్చేది కాదు, ఆవిడ ఎమ్మెల్యే. ఎన్నదంటే గోలెట్టద్దురా. ఎమ్మెల్యే అండి? ఏమన్నాడు అలా చెప్పింది? నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇంతకీ వీడవిడే? వాడు మా పనోడ్లేండి. మర్యాద లేకుండా ఇక్కడ నుంచి పెట్టి మాట్లాడుతున్నాడు, బయట నుంచి పెట్టి. కొద్దిగా లేట్ అయితే చాలు కానీ మంచి గొప్ప పనోడ్నే పెట్టుకున్నాం. మీరు లోపలికి రండి. అందరికీ నమస్కారం. మీ మెజారిటీ నాకే దక్కాలి. రాబోయే కాలంలో మీ కాబోయే ఎమ్మెల్యే. సరే ఎమ్మెల్యే గారు, మీరు ఈ ప్లేస్లో కూర్చోండి. ఏంటి, నేను ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను, ఎన్నో అసెంబ్లీకి వెళ్ళాను, ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అలాంటిది నాకు 3rd ప్లేస్ ఇస్తావా? అట్లీస్ట్ 3rd ప్లేస్ అన్నా ఇవ్వనిత. సరే ఉండండి. ఎస్ఐయ్య, మీరు కొంచెం లెగిసా కూడా కూర్చుంటారా? సరే కూర్చోండి. రే ఎమ్మెల్యే గారు, జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను అమ్మగారు, మీరు వెళ్ళండి. మాట వచ్చేది ఏం రాకుండా నేను చూసుకుంటాను. అసలుకే ఆవిడ రాకసని బయట అంతా టాక్, అర్థమవుతుందా? జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు, నేనేం చేయనండి అమ్మగారు. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు ఎమ్మెల్యే గారు? నేను సింగర్ ఎమ్మెల్యే గారు. మీరు చూస్తూ ఉంటారా నా సాంగ్స్? అదే రీసెంట్గా వచ్చాయి కదా. అవునా, నాకు ఆ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అవునా, నీవేనా? ఓకే. కానీ మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే నాకు ఓటేమని చెప్పే. సరే ఎమ్మెల్యే గారు. మీరు ఎమ్మెల్యే అన్నారు కదండి ఇందాక. అవును. అంటే నా దగ్గర ఒక 70 మంది ఉన్నారండి. ఓటుకి ఎంత ఇస్తారండి? అందరూ 1000 రూపాయలు ఇస్తారు. నేనైతే మనిషికి 3000 ఇస్తున్నా. 3000 కాదండి, 6000 ఇవ్వండి. 70 మంది ఓట్లు మీకే వేస్తాను. ఏంటి, నీ ఒక్క ఓటు కోసం నేను 6000 ఇవ్వాలా ఏంటి? ఇప్పుడు ఒక్క ఓటు చాలు, నెగ్గడం కన్నా ఓడిపోవడం కన్నానే. అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. సర్లే కానీ ఇదంతా కాదు, నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి, చేస్తా. నీ ఒక్కడికి ఒక 10,000 ఇస్తాను. కానీ వెనకాల 70 మంది ఉన్నారన్నా కదా, వాళ్ళందరికీ నాకు 3000 చొప్పున ఓట్లు ఇచ్చి. అలాగే, ఈ డీలింగ్ బాగుంది. ఓకే. వాళ్ళందరి ఓట్లు మీకే పడతాయండి. మీరే రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే. ఏంటబ్బా మళ్ళా తలుపు మోగుతుంది?
ఎవరు నువ్వు ఇలా ఊగుతున్నావు? ఊగడం కాదు అది డ్యాన్స్. నీకు తెలుసా డ్యాన్స్? నో డ్యాన్స్, నాకు డ్యాన్స్ రాదు. ఆగు, నువ్వు ఎవడు అసలు అలా ఊగుతున్నా? డ్యాన్స్ మాస్టర్ని. ఓ డ్యాన్స్ మాస్టరా? సినిమాలు గట్రా చూస్తావు నువ్వు? సినిమాలు పెద్ద చూడండి, అంటే మాది ఉన్న చిన్న టీవీ, అందులో సినిమాలు గట్రా రావండి. హీరోలు తెలుసా? ఇందాక ఎవడు అడుక్కున్నాడు వచ్చాడు, ఆడు హీరో అంట. హీరోలకి అందరికీ డ్యాన్స్ నేర్పించేది మనమే ఇక్కడ. ఓహో, ఆడికి కూడా మీరు నేర్పిస్తారా డ్యాన్స్? మొత్తం అందరికీ మన దగ్గర నుండి వెళ్తే డ్యాన్సులు ఎవరికన్నా కావాలంటే స్టెప్ వేయాలంటే చిన్న స్టెప్ ఇలా వేస్తారా? అయ్యో, ఎవరు పెడితే ఆడికి స్టెప్పులు గట్ట అయ్యం. ఒకసారి చిన్న స్టెప్పులు గట్ట అయ్యం అని చెప్తున్నా. అలాగే, కోపడకండి. మీ అమ్మగారిని పిలుస్తున్నాను అయ్యి, కోపడకండి. అమ్మగారు ఎవర్రా మళ్ళీ వస్తా? ఆడు ఎవడో ఇళ్ళల్లో ఊగిపోతున్నాడండి. ఎవర్రా ఇళ్ళలో ఊగిపోయింది? ఊగిపోతున్నాడండి మరి ఆడు ఎవడో కానీ. ఎవర్రా? ఇందాక ఏదో చెప్పాడండి, మాస్టరా డాన్సా మాస్టర్ ఏదో అన్నాడండి. సర్లే ఎవరో దా చూద్దాం. ఓకే, ఏదో మర్చిపోయానండి పేరు. డాన్సర్ గారు మీరా? హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను కానీ ఈడెవడండి బాబు మరి ఎక్కువ ఎక్కువ అన్నట్టు చేస్తున్నాడు. వాడు మా పన్నోడులేండి, వాడిని మీరు ఏం పట్టించుకోకండి. రండి పనుల్లో ఉండమని చెప్పండి కొంచెం. సరే అండి, లోపలికి రండి. మీరు 5th ప్లేస్లో కూర్చోండి. 5th ప్లేస్లో నేను కూర్చోవడం ఏంటి? నాకు 4th ప్లేస్ కావాలి. సరే ఉండండి. ఎస్ఐ మీరు కొంచెం లెగ్స్ ఇక్కడ కూర్చుంటారా? సరే కూర్చోండి. రే ఈసారన్నా పరువు తీయకురా ప్లీజ్. అమ్మగారు నీకు దండం పెడతాను రా బాబు, నా పరువు మాత్రం తీయకు. సరే అమ్మగారు. బా మళ్ళా తలుపు మోగుతుంది. తలుపు దగ్గర కూర్చోవడం సరిపోతుంది ఇంక ఈ రోజు నాకు. ఎవరండి ఇలా ఉన్నారు? మెడలో స్టెథోస్కోపు, ఒంటి మీద తెల్లకోటు, ఆ మాత్రం తెలీదా నేనెవరో? దాతలు గారు. దాతలు గారు కాదయ్యా, డాక్టర్ గారు. దాతలు గారు కాదు, డాక్టర్ గారు. అదే దాతలు గారు. దాతలు గారు చిచ్చి, నీ నత్తి నాకు వచ్చింది కానీ ముందు మీ మేడం గారిని పిలు. అలాగే పిలుస్తున్నాను. అమ్మగారు. చెప్పు. ఆవిడ వచ్చారండి. ఆవిడంటే? కోటి వేసుకుందండి మెల్ల. దాతలు గారు. దాతలు కాదురా, డాక్టర్. అదే దాతలు గారు. చిచ్చి ఈడొకడు. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా? బాగున్నాను. ఈయనెక్కడ దొరికాడే నీకు? డాక్టర్ గారు కూడా దాతలు గారు చేస్తాడు. వాడిని పట్టించుకోకుండా, వాడికి కొంచెం నత్తి. రేపు నుంచి ఇంగ్లీష్ క్లాస్ పంపుతానులేండి. సరే. మీరు ఈ ప్లేస్లో కూర్చోండి. అనిత, నేనెవరిని? డాక్టర్. ఇంత పెద్ద డాక్టర్ని పట్టుకొని ఈ స్థానం ఇస్తావా నాకు? సరే ఉండండి. ఎస్ఐ మీరు కొంచెం లెగ్స్ అక్కడ కూర్చుంటారా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఇదిగో, నువ్వేం చేయొద్దు, సైలెంట్గా ఉండు చాలు. అంటే అమ్మగారు డాక్టర్ గారు కదండి, చిన్న సమస్య ఉందని చెప్పుకుంటారు. ఏ సమస్య? చిన్న ప్రాబ్లం చెప్పు. సరే చెప్పుకోలే. అలాగే డాక్టర్ గారు. అంటే అమ్మగారు మీకు చిన్న సమస్య ఉందండి, చెప్పుకోండి. అంటే ఏం లేదు అమ్మగారు, పొద్దున్న నుంచి సాయంత్రంగా పని చేసేస్తున్నానండి. అందరు చేసి పని ఒక్కడే చేసేస్తున్నానండి. రాత్రికి అన్నం తింటానండి, ఆకలి ఎత్తలేదండి. వాటర్ నేను తీసుకొస్తాను, ముందు నాకు బిల్లు ఇవ్వండి అమ్మగారు. వాటర్ కాదు, వాటర్ నేను తీసుకొస్తాను అమ్మగారు, నాకు బిల్లు ఇవ్వండి. నువ్వు ఆగవయ్యా బాబు. అనిత అమ్మగారు కాదు, నేను తీసుకొస్తాను. ఏమైంది? వాటర్ టాబ్లెట్లు ఇద్దామని అడుగుతుంటే వాటర్ నన్ను చంపేస్తున్నాడు. నువ్వు నేను చెప్తాను అడిగి. వాటర్ అంటే తాగేవి, వాట్ అంటే ఏంటి? ఆవిడ నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. వాటర్ అని చెప్పి విసిగిచ్చేయి కావిడ్ని. తర్వాత అదే మళ్ళీ ఇస్తాను. బా మళ్ళా తలుపు మోగుతుంది. శుభానొత్తే అంత మంచిగా జరగాలి. అమ్మగారు మీరా? అమ్మగారు ఇంకా రాలేదేంటి అమ్మగారు అనుకున్నాను నేను బాబు. అప్పుడే మీ అమ్మగారు పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారే. ఇంకా లేదండి బాబు, మీరు రాకుండా ఎక్కడ అవుతాయండి? మీ అమ్మగారు అప్పుడే చీరలు కొనడానికి వెళ్ళిపోయారే. మిమ్మల్ని పిలకుండా ఎక్కడికి వెళ్తారండి బాబు? అయినా సర్లే అయితే మీ అమ్మగారిని పిలు. అలాగే మరి పిలుతున్నాను. అమ్మగారు చెప్పరా.
అదేంటి ఇప్పుడు మీ ఇంట్లో పడి తింటూ ఉంటారో మీ చీరలే కట్టుకుంటూ ఉంటారో ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఇల్లు గట్రా ఉండదు కదండి. రే ఆగు, అది నా చెల్లిరా. ఎందుకురా పాప చెల్లి, అమ్మాయికరాలను పట్టుకుని అన్నేసి మాట్లాడేస్తున్నావు? అంటే అది నా చెల్లిరా, నా ఫ్యామిలీ, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరా బాబు దానికి. ఏ చెల్లి ఏంటి ఎంత లేట్గా వచ్చావు? ట్రాఫిక్ జామ్ అక్క. నీకు ఎప్పుడు జామే. సర్లే చూడు, మన ఇంటికి చాలా పెద్ద గెస్ట్లు వచ్చారు, వీళ్ళందరినీ రిసీవ్ చేసుకో. వీడిని ఇందాక నుంచి వీళ్ళని చూసుకోవని చెప్తే టీ అడిగితే కాఫీ ఇస్తున్నాడు, కాఫీ అడిగితే టీ ఇస్తున్నాడు. ఆడంతే, ఎప్పుడు అంతే అక్క బాబాడు. ఏంటో ఇడు. సర్లే నువ్వు ఈ ప్లేస్లో కూర్చో, సరేనా? నేను లోపలికి వెళ్తాను. అక్క ఇక్కడ ఎవరో కూర్చున్నారు, లేపేసి కూర్చోనా? నాకేం వినిపించట్లేదు, ఏదో ఒకటి చేసుకో. పక్కన కూర్చో. అమ్మగారు అందరూ వచ్చేసినట్టున్నారు అమ్మగారు. అందరూ వచ్చారా? చెప్పండి. అడిగేనా? వాళ్ళు ఏమి ఎవరైనా నాకు అర్థమైపోతుంది, మీరు అడగండి ఒక వాళ్ళు. నోర్మీరా, నేను మీ అందరినీ ఎందుకు పిలిచానంటే, అనిత అమ్మా ఒక నిమిషం ఏసయ్య, నేను మీ అందరిని ఎందుకు పిలిచానంటే, అమ్మా అనిత ఏసయ్య ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. నేను మీ అందరిని ఎందుకు పిలిచానంటే, అనిత ఏసయ్య ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఒక నిమిషం ఆగండి. హీరో గారు, నేను మీకు చాలాసార్లు చాలా హెల్ప్ చేశాను. మీరు ఆడియో ఫంక్షన్స్కి వాటికి నేను మీకు చాలా హెల్ప్ చేశాను. నేను చాలా కష్టంలో ఉన్నాను, మీరు ఏమన్నా నన్ను ఆదుకోగలరా? సారీ అనిత, రీసెంట్గా నేను కొత్త మూవీ ఒకటి చేస్తున్నా, నువ్వు నాకు చాలా సాయం చేసి ఒప్పుకుంటా, కానీ నేను ఇప్పుడు సాయం చేయలేను అనిత. ఒక్క నిమిషం డైరెక్టర్ ఫోన్ చేస్తున్నారు. డైరెక్టర్ అప్పుడే ఏ ఆగు ఆగు వెళ్ళిపోయాడు. హీరో నమ్ముకుంది, హీరో సహాయం చేయలేకపోయాడు. ఆశ, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఇక్కడికి నేను ఎందుకు పిలిచాను నీకు తెలుసు కదా. మీ కూతురు పెళ్ళి అన్నావు కదా. నా కూతురు పెళ్ళి కాదు, నేను చాలా లాస్లో ఉన్నానే. నాకు 50 lakhs లాస్ వచ్చింది. బిజినెస్ షేర్స్ అన్నీ పడిపోయినాయి. 50 lakhs రేపటిలోగా కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇల్లు సీజ్ చేసేస్తానన్నారే. అవునా? అవునే. ఎప్పుడు అనిత? నిన్నే ఫోన్ చేశారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వేమన్నా హెల్ప్ చెయ్యి నాకు. అయ్యో అనిత, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నేను ఇలా సింగింగ్ కాంపిటీషన్లోకి వెళ్తున్నాను, ఇలా పాడుతున్నాను అంటే అది కేవలం నీ వల్లే. కాకపోతే ఇప్పుడు నాకు కూడా చాలా మనీ అవసరం. నేను ఇప్పుడు ఇవ్వలేను అనిత, ఏమనుకోకు. అంటే నువ్వు కూడా ఇవ్వలేవా? లేదనిత, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నీకు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేయగలను. ఈసారి మాత్రం ఏమనుకోకు. ఇదిగో ప్రొడ్యూసర్ గారు కాల్ చేస్తున్నారు, మళ్ళీ కూడా చేసేస్తున్నారా? వెళ్ళిపో. సింగర్ గారు కూడా సహాయం చేయలేకపోయారు, హీరో గారు సహాయం చేయలేకపోయారు. ఎమ్మెల్యే గారు, నేను మీకు చాలాసార్లు చాలా హెల్ప్ చేశాను. మీకు పార్టీ టికెట్ కూడా నేనే ఇప్పించాను. మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయగలరా? నీకు తెలియనిది ఏముంది అనిత, లాక్డౌన్లో కరోనా వచ్చినప్పుడు ప్రజలందరికీ చాలా నేను చేశానే. ఇంకా నీకు తెలియనిది ఏముంది, ఇప్పుడేమో ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరికీ డబ్బు పంచాలి, నాకే ఇంకా డబ్బు అవసరం అనిత. అంటే మీరు కూడా చేయలేనంటారా? చేయలేను అనిత, సారీ అనిత. నీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవసరం వస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయి, నీకు తప్పకుండా సహాయం చేస్తాను. ఇప్పుడు మాత్రం ఏమనుకోకు, సారీ అనిత. రాక్షసి. చివరికి ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేయలేకపోయారు. డాన్సర్ గారు, చెప్పనిత, మీరే నాకు హెల్ప్ చేయాలండి. నేను మీకు చాలాసార్లు చాలా హెల్ప్ చేశాను. మీ డ్యాన్స్ స్టూడియోస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా నేను మీకు చాలా హెల్ప్ చేశాను. అవును చేసావు. ఈ కష్టకాలం మంది మీరు నన్ను ఆదుకోగలరా? నీకే తెలుసు కదా అనిత, ఈ మధ్యనే మొత్తం అన్ని డ్యాన్స్ స్టూడియోలు అన్నీ ఓపెన్ చేశాను. ఎలాగో మీ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను ఉన్నావు కాబట్టి పిలిస్తే వచ్చి ఒక స్టెప్ వేసి వెళ్ళిపోగలను, కానీ ఏం చేయలేను. స్టెప్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా సహాయం చేయలేకపోయారు. డాక్టర్ గారు, మీరు నాకు హెల్ప్ చేస్తారా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మీరే నన్ను ఆదుకోండి ప్లీజ్. ఐఎమ్ సారీ అనిత, నీకు తెలియదు ఏముంది, నేను రీసెంట్గానే న్యూ క్లినిక్లు ఓపెన్ చేశాను కదా, దానికి చాలా లోన్స్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సారీ అనిత. చూడు ఇప్పుడు కూడా ఫోన్ వస్తుంది. హలో, అందరికీ ఇప్పుడే చేస్తారు. డాక్టర్ గారు కూడా సహాయం చేయలేకపోయారు. చెల్లి చూడవే, పిలిచిన వాళ్ళందరినీ వెళ్ళిపోయారు. అక్క చెల్లి కూడా వదిలేస్తారు. ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. చూసావా ఎలా చేశారో? ఒక్కొక్కరికి నేను ఎంతెంత హెల్ప్ చేశానే, ఇప్పుడు నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు.
నువ్వే హెల్ప్ చేయ. నేను కూడా చేయలేనక్క, నీకు తెలుసు కదక్క, పిల్లల చదువు కోసం ఫీజు కట్టేసి రీసెంట్గా కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం కదక్క. దొంగ మొక్కం దాన్ని. ఏంటి అంటే నువ్వు కూడా చేయలేవా? చేయలేనక్క, సారీ అక్క. పోవే. అక్క అక్క ఏంటి? చీరలకు వెళ్ళినప్పుడు పిలక్క నన్ను. హెల్ప్ చేయదు కానీ చీరలంటప్పా. చివరికి అందరూ వెళ్ళిపోయారు. ఏసైకి ప్రార్థన చేసుకుంటుంది. ఎవరినైతే గెంటేసిందో ఈటిండి అందరు వెళ్ళిపోయారు. అమ్మగారు అమ్మగారు ఏంట్రా? ఏమైందండి అందరు వెళ్ళిపోయారు వాటర్ తీసుకొచ్చి లోపు? నన్నేం అడక్కు. ఏమైంది అమ్మగారు? చెప్పండి అమ్మగారు. నేనేం చెప్పలేను. పర్లేదు చెప్పండి అమ్మగారు. చూడరా, వీళ్ళందరినీ హెల్ప్ చేస్తారని పిలిస్తే భోజనానికి వెళ్ళండి. ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదేంట్రా? సింగర్స్కి, హీరోస్కి, డాన్సర్స్కి, ఆఖరికి నా చెల్లికి ప్రతిసారి నా ఇంట్లో పడే తింటుంది కదా, దానికి అంత మాట మీరు పట్టించుకోలేదు. అంత చేసిన దానికి ఇంత హెల్ప్ చేయలేదేంట్రా? అది నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అమ్మగారు మీరు ఏమనుకున్నట్టు ఒకటి చెప్పమంటారండి? చెప్పు. అంటే వీళ్ళందరికన్నా ముందు మీరు ఏసైని పిలిచారు కదండి. అవును. ఏసైకి ఎన్నో స్థానం ఇచ్చారండి మీరు? ఫస్ట్ స్థానమే కదా ఇచ్చాను. ఫస్ట్లో ఇచ్చారండి, చివరికి ఏ స్థానం ఇచ్చారండి? లాస్ట్. అండ్ అయినా ఏసై వెళ్ళిపోయినప్పుడు కూడా మిమ్మల్ని పిలిచారండి, కానీ మీరు పట్టించుకోలేదండి. అవునరా, తప్పు చేశాను కదా. చేశారు. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలంటే ఏముందని ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేస్తే అవుతుందా? అవుతుందండి అమ్మగారు. మీరు ఒకసారి ప్రార్థన చేయండి అమ్మగారు. నిజంగానే అవుతుందా? అంత ఎందుకు అమ్మగారు, నేను ఎలా ఉన్నానా, మా తమ్ముడు పెళ్లి చేయడానికి ఎంతో కష్టపడ్డానండి. అప్పుడే ఏసై ప్రార్థించుకున్నానండి, మా తమ్ముడు పెళ్లి ఎంతో ఘనంగా చేసాడండి. అలా మీరు కూడా ఒకసారి ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేస్తే అవుతుందంటావు? చేయండి అమ్మగారు ఒకసారి. సరే చేస్తా ఉండు. యేసయ్యా, నా మంచి యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. యేసయ్యా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నీవు నన్ను ఆదుకోవడానికి వచ్చావయ్యా. నేను అసలు నిన్ను పట్టించుకోలేదు యేసయ్యా. అందరికన్నా ముందు నువ్వే వచ్చావు యేసయ్యా. అలాంటిది నేను ఫస్ట్ స్థానంలో కూర్చోబెట్టి ఆఖరికి చివరికి పంపించేశాను యేసయ్యా. నన్ను క్షమించేసయ్యా. మీరు నన్ను సహాయం చేయడానికి అమ్మ అమ్మ అని పిలిచినా కూడా నేను మీ మాటను పెడచెవిన పెట్టాను యేసయ్యా. మీరే ఎలాగైనా నాకు సహాయం చేయాలి యేసయ్యా. యేసయ్యా, మనుషులు నమ్ముకున్నాను కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు యేసయ్యా. మీరు తప్ప వేరే ఆధారం నాకు లేదయ్యా. మీరే నాకు సహాయం చేయండి అయ్యా. అమ్మా, నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ యొక్క పెళ్ళిని నేను ఘనంగా జరిగిస్తాను. నన్ను ఆశ్రయించే వరకు నేను సమీపంగా ఉండే దేవుని తల్లి, నీ పక్షంగా నేనే నీకు మేలు చేయబోతున్నాను. నేను విడివక ఎడబాయిక తోడై ఉన్నాను. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఈ చిన్న సహాయం చేయలేనా? ఇక మీదటైనా మనుషుల మీద ఆధారపడక ప్రాణం పెట్టిన నా మీదే ఆధారపడి తల్లి, నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి అభినందన తెలియచేద్దాం. సరిగ్గా 2 వారముల తర్వాత సరిగ్గా 2 వారాల తర్వాత ఈ టైంలో ఫోన్ ఎవరు? సరే లిఫ్ట్ చేద్దాం. హలో. మేడం, మీరు అనిత కదా మేడం? అవును. సారీ మేడం, ఒక పొరపాటు జరిగింది మేడం. ఏం జరిగింది? అదే మేడం, నేను మొన్న మీకు కాల్ చేసి మీ బిజినెస్ పడిపోయింది, మీ ప్రాఫిట్స్ అన్నీ పోయాయని చెప్పాను కదా మేడం. అవును. అది మీరు కాదు మేడం, కే అనిత మేడం. బై మిస్టేక్ జే అనిత అని మీకు కాల్ చేస్తాను మేడం. మీరు ఏం చెప్తున్నారో సరిగ్గా చెప్పండి. అదే మేడం, మీ ప్రాఫిట్స్ ఏం పోలేదు, మీ బిజినెస్ ముందులానే నడుస్తుంది. ఓ అవునా? మీరు ఏ 50 lakhs మాకు పే చేయక్కర్లేదు. నిజంగానా? అవును మేడం. సారీ మేడం, బై మిస్టేక్ జరిగిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ లాట్. ఏమైంది అమ్మగారు, బుడ్ల మొక్కమాల వెళ్ళిపోతుంది? ఏం లేదులేరా, కూర్చో చెప్తాను. నేను మీ పక్కన కూర్చొని అమ్మగారు. పర్లేదు కూర్చో. అవును అమ్మగారు, నేను మీ పక్కన కూర్చో. ఈ టైంలో విసిగిస్తావేంట్రా? కూర్చో. అలా కాదు అమ్మగారు, నేను మీ పక్కన కూర్చొని అమ్మగారు. నీకు ఒకటి చెప్పనా,
చెప్పండి అమ్మగారు. నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందిరా. అవునమ్మా. బిజినెస్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీ షేర్స్ ఏం పడిపోలేదు మేడం, మీకు 50 lakhs లాసే రాలేదు మేడం, ఇంకా మీకు ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పారా. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఎంత మంచి వార్త వినడం చాలా చాలా ఆనందంగా ఉందిరా నాకు. చూసారా అమ్మగారు యేసయ్య ఎంత మేలు చేశాడో మీకు? నిజంగారా, మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని అన్న మాటకి రోజు నాకు అర్థం తెలిసిందిరా. అవునమ్మగారు. సరే, ఈసారి నుంచి మనం ఎవ్రీ సండే చర్చ్కి వెళ్దాం, సరేనా? అలాగే. నువ్వు కూడా ఊరంతా బల్లదిరి తిరగకుండా నాతో పాటు చర్చ్కి రా. సరే అమ్మగారు. ఓకేనా? అలాగే. పదండి.